హలో అండి. సొంతిల్లు అనేది అందరి కల. ఒకప్పుడు ఉండడానికి ఒక ఇల్లు ఉంటే చాలు, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా తలదాచుకోవడానికి ఒక ఇల్లు ఉండాలి అనేవారు. ఇప్పుడు ఇంటి మీద స్తోమతకు మించి ఖర్చు చేస్తున్నారు. ఒకరికంటే ఒకరు వినూత్నంగా ఆలోచించి మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఇప్పుడు ఎవరి ఇల్లు చూసినా వారి యొక్క అభిరుచి దానిలో కనిపిస్తుంది. జనరల్‌గా ఒకరి ఇంటికి వెళ్తే నచ్చితే బాగుంది అనుకుంటాం. కానీ వారు అలా ఎందుకు కట్టించుకున్నారో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే తప్ప మనకి పూర్తిగా అర్థం కాదు. దానిలో ఉన్న వాళ్ళ టేస్ట్ కావచ్చు, లేదా నెసెసరీ కావచ్చు. మనం ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే వేరే వాళ్ళని అబ్జర్వ్ చేస్తే మన ఐడియాస్ రాంగ్ ఆర్ రైట్ అన్న క్లారిటీ వస్తుంది. ఇంకా న్యూ ఐడియాస్ బిల్డ్ చేసుకోవచ్చు. మా అక్క వాళ్ళమ్మాయి తన ఫ్లాట్‌ని తన ఆలోచనలకి తగ్గట్లుగా ఎలా డిజైన్ చేసుకుందో చూడండి. ఈ వీడియోని పూర్తిగా చూడాలి అనుకునే వారికి డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను, చూసేయండి. ఇప్పుడు జనరేషన్ ఇండివిడ్యువల్ హౌసెసే కాదు, ఫ్లాట్స్‌ని కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పుడు యూత్ అంతా వాళ్ళ ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌ని సొంత ఇంటి కల నెరవేర్చుకోవడంలోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందుకే ఎక్కడ చూసినా అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ కూడా ఉచిత గృహాలు కట్టించి పేదలకి ఇస్తున్నారు. ఇదంతా బానే ఉంది, కానీ దీనికోసం వేలల్లో చెట్లను నరికేస్తున్నారు. దీనివల్ల ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఎవ్వరూ గుర్తించట్లేదు. మీరు తీసేసే చెట్లకు బదులుగా వేరొక చోట మొక్కలు నాటితే మనకే కాదు, మన భావితరాల వారికి కూడా మేలు చేసిన వారం అవుతాం. ప్రమాదాలు వచ్చినప్పుడు భయపడడం కన్నా వాటిని ఆదిలోనే నివారించడం ఉత్తమం కదా. ప్రకృతిలో వచ్చే మార్పులు, అధిక వేడి, అధిక చలి, అధిక వర్షం, తుఫాన్లు, వర్షం లేకపోవడం, వీటన్నిటికీ కూడా చిన్న తరగతి, మధ్యతరగతి వ్యవసాయ కూలీలే బాగా నష్టపోతున్నారు. ఆ వ్యవసాయమే లేకుంటే మన మనుగడ ఎలా ఉంటుందో ఆలోచించండి. ఈ రోజు మనకి గడిచిపోతే సరిపోదు, రేపు మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆలోచించాలి.